ఎంత ఇచ్చినా కూడా ఇదొద్దు 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 ఇదే ముచ్చటిగా. ఓకే. దానికి ఏం తెలుసు, దీనికి రీతి తెలియదు, అదే తెలియదు అంటే ఎవరికి తెలుస్తుందండి? 18 ఏళ్ళ పిల్లకి 20 ఏళ్ళు కాదు, ఇప్పటి కూడా 30 ఏళ్ళు సంసారం చేసిన వాళ్ళకి కొన్ని తెలియదు. మనం చెప్పుకోవాలి. నేను అనేది ఏంటంటే నీ భార్యను నువ్వు మార్చుకోవాలి, నీ కోడలు నువ్వు మార్చుకోవాలి. అందరు మంచోళ్ళు ఎవరు దొరుకుతాడు? ఎవరికి మంచోళ్ళు దొరకరండి. భర్త కానీ భార్య కానీ ఎవరేం పైకే లూసిపడరు. ఇంకో అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఫోన్లు చెక్ చేయలేదు ఎప్పుడు హరిబాబుది ఎవరితో వాడు మాట్లాడుతున్నారు? ఇవ్వడంట, పాస్వర్డ్ పెడతాడంట, ఇవ్వడంట ఫోను. ఓకే. ఇప్పుడు అక్కడ అనేది అదే, నీకు ఏమి రహస్యం లేకపోతే ఫోన్ ఎందుకు ఇవ్వవు ఉమ్. అనే విషయం. నేను అనేది ఏంటంటే అంత వాడు చెప్తున్నాడు కదా, ఆమె ఎంబడబడుతుంది, నేను మాట్లాడకపోతే ఉండలేదంటే వానికి సిగ్గా నువ్వు కొంచెం అని ఉండాలి. ఇక నువ్వు ప్రేమించినవరా బాబు, ఆమె నేను వీడియోలో చెప్తుంది. చెప్తుండే సేమ్ అదే. ఇక ఇప్పుడు వాడు నేను ఆ అమ్మాయి మాట్లాడకపోతే ఆమెనే చేస్తుంది ఫోన్లు అది అని చెప్పేసి వాడు అంత గట్టి చెప్తున్నాడు. 6 నెలలు నిండా 6 నెలలు కాలేదు నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు ఇంకో దాన్ని ప్రేమించినావు అంటే ఇంకేమైనా బుద్ధి ఏమన్నా ఉందా చెప్పండి. నిజంగా ఇలాంటి కొడుకులకు ఎలాంటి చట్టాలు ఉండండి రంజిత్ గారు చెప్పండి. నిజంగా చెప్పండి, ఇట్లాంటి వాళ్ళని షూట్ చేయాలి అనిపిస్తుంది. కాకపోతే చట్టాన్ని మన చేతిలోకి అయితే తీసుకోలేము. ఎందుకంటే ఒక సమాజంలో ఒక సొసైటీ చైర్పర్సన్గా చాలా చూసిన నేను.